శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, పునరుద్ధానుడు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికి కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారములో యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. దేవుని బిడ్డలారా, ఈ మాట మీరు గమనించినట్లయితే యాకోబు ఒక శ్రేష్టమైనటువంటి తలంపు పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏలియాను గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఏలియా 7వ శతాబ్ద ప్రవక్తల్లో చాలా ఆత్మీయమైనటువంటి బలం కలిగినటువంటి గొప్ప ప్రార్థన యోధుడు ఏలియా. 450 మంది బయలు ప్రవక్తలు ఒకవైపు ఉంటే ఒక్కడే ఒకవైపు దేవుని పక్షాన దేవుని నామం పేరు నిలిచినటువంటి ప్రవక్త ఏలియా. ఏలియా ఒంటరివాడే, కానీ దేవుడు ఏలియా పక్షాన ఉన్నాడు. ఆ ఏలియా మన వంటి మానవ స్వభావం గలవాడే అని రాస్తూ ఉన్నాడు యాకోబు. నిజమే, ఏలియా మనలాంటి మానవ స్వభావం గలవాడే. ఏలియా క్యారెక్టర్ మనం గమనించినట్లయితే ఏలియా జీవితంలో కూడా నిట్టూర్పు లేకపోలేదు. ఏలియా జీవితంలో కూడా నిరాశ లేకపోలేదు. కానీ దేవుని చేత బలపరచబడ్డాడు. దేవుని చేత ప్రోత్సహించబడి ధైర్యంగా యెజబెలుకి ఎదురు నిలిచి పోరాటం చేసి బయలు ప్రవక్తలు ఆమె పెంచి పోషిస్తున్న 450 మందిని గొప్ప విజయం దేవుడు ఏలియాకి ఇచ్చినటువంటి సందర్భం మనకు తెలిసిందే. ఆ ఏలియా వర్షింపుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వరకు భూమి మీద వర్షింపలేదు. మనలాంటి స్వభావం కలిగినటువంటి ఏలియా ఆయన చేసిన పని ఒకటే, ఆసక్తితో ప్రార్థించాడు. దేవుని బిడ్డలారా, దేనిలోనైనా ఆసక్తి ఉండాలి. ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా మనం చేసేటువంటి ఏ పని అయినప్పటికీ కూడా అది ఆసక్తితో పనిచేస్తే దానికి అభివృద్ధి ఉంటుంది. ఆసక్తితో పనిచేస్తే ఆశీర్వాదం అనేటువంటిది ఉంటుంది. భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో కూడా అంతే. నీవు ఆసక్తితో ప్రార్థన చేయి. ఎందుకు దేవుడు చేయడు మన జీవితంలో? మన ప్రార్థన నిరాశతో లేకపోతే అవిశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుని కార్యాలు చూడలేం. నేను ఉదయం ఏలియాలాగా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు అసాధ్యమైనవి కూడా నీ జీవితంలో సాధ్యపరచబడతాయి. ఏలియా ప్రార్థన చేశాడు ఆసక్తిగా. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం లేదు. అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆకాశం వర్షం వచ్చును, భూమి తన ఫలం ఇచ్చిన తర్వాత వచ్చునలో జ్ఞాపకం చేయబడింది. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆత్మీయ జీవితమైన భౌతికమైనటువంటి పనిపాట్లైనా ఆసక్తితో చేయి, ఇష్టంగా చేయి, ఆసక్తితో అడుగు ప్రభుని, ఆసక్తితో ప్రార్థన చేయి. అసాధ్యమైనవి కూడా దేవుడు నీ జీవితంలో సాధ్యపరుస్తాడు. ఆ విధంగా దేవుడు మీ అందరి జీవితాన్ని స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తుడు ఒక మా ఇళ్ళ క్షణం కృప చూపుతున్న దయగల మా ప్రభువా, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు. ఈ ఉదయం ప్రభు టిఎల్సి అనుదిన ఆహారం ద్వారా అయ్యా మీ వాక్యం చేత అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. ఏలియా స్వభావం మానవ స్వభావం. ఏలియా మాలాంటి మనుషుడే. ప్రార్థన చేసినప్పుడు నాయన ఆసక్తితో ప్రార్థించాడు. 3.5 సంవత్సరాలు వర్షం లేదు. అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు నాయన ఆకాశం వర్షం ఇచ్చి భూమి తన ఫలం ఇచ్చినని జ్ఞాపకం చేయబడింది. ఏలియాకు ఉన్నటువంటి ఆ ఆసక్తిని ప్రభువా ఈ ఉదయం మా అందరికీ మీరు దయచేయండి. ఆ ఆసక్తితో ప్రార్థించేవారుగా, ఆ ఆసక్తితో పనిచేసేవారుగా, ఆ ఆసక్తితో నిరీక్షించేటువంటి ఆత్మీయత దప్పికనైనా మా అందరిలో మీరు అనుగ్రహిస్తూ మీ కార్యం జరిగించమని ఈ దినమంతా నాయన మీ బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లో మీరు వెన్నంటుండి వారిని మీరు నడిపిస్తూ మీ నిత్య సంతోష సమాధానాన్ని మీ బిడ్డలైన మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.